పెరిగే మార్కెట్ని బుల్ మార్కెట్ అంటారు, పడే మార్కెట్ని బేర్ మార్కెట్ అంటారు. సో ఇప్పుడు పెరిగే మార్కెట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చాలాసార్లు వినే ఉంటారు కదా, నిఫ్టీ 200 పాయింట్లు పెరిగింది, సెన్సెక్స్ 500 పాయింట్లు పెరిగింది అని. సో ఇక్కడ పాయింట్ ఏంటి అంటే ఆ పెరిగే మార్కెట్ని బుల్లిష్ మార్కెట్ అంటారు. అంటే బుల్లిష్ అంటే బుల్ అనేది రిప్రజెంటేషన్ ఏంటి అంటే మార్కెట్ని పైకి తీసుకెళ్తుంది అని. సిమిలర్ వేలో బేర్ అంటే బేరిష్ మార్కెట్, అంటే మార్కెట్స్ పడుతున్నాయని. సో ఇక్కడ ఏంటి అంటే బేర్ స్ట్రాంగ్ ఉన్నాయని చెప్పి, అంటే మార్కెట్ కిందకి పడేస్తుంది అని. బేర్ అనేది ఎలా అయితే క్రాల్స్ ఇలా కిందికి అంటుందో మార్కెట్ని, అదే విధంగా మార్కెట్ కింద పడుతుంది అని. సో ఇక్కడ ఈ మార్కెట్లో ఏంటంటే బుల్కి బేర్కి జరిగే ఫైటే బేసిక్గా స్టాక్ మార్కెట్. మూడే రకాలు ఉంటాయి బేసిక్గా, బుల్ మార్కెట్, బేర్ మార్కెట్, సైడ్ వేస్. సైడ్ వేస్ అంటే మార్కెట్ చాలాసార్లు ఏమవుతుందంటే కన్సాలిడేషన్ జోన్ అని ఉంటుంది అనమాట. స్టాక్ అక్కడక్కడే ట్రేడ్ అవుతుంటుంది, 1210 నుంచి 1215 అదే రేంజ్లో చాలాసేపు ట్రేడ్ అవుతుంటుంది అనమాట. దీన్ని సైడ్ వేస్ మార్కెట్ అంటారు. ఈ మార్కెట్లో పెద్దగా ప్రాఫిట్స్ ఏం చేయలేరు. ఇది ఎలా అంటే స్కాల్పర్స్కి చాలా ఉపయోగపడుతుంది, ఎందుకంటే వాళ్ళు ఆ చిన్న చిన్న షార్ట్ ఆపర్చునిటీ కోసం వాళ్ళకు ఉపయోగపడుతుంది. అండ్ మీరు ఒకవేళ స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసినట్టయితే, నేను ఒక సెబీ రిజిస్టర్డ్ రీసెర్చ్ అనలిస్ట్ని. భారతదేశంలో 1500 మంది సెబీ రిజిస్టర్డ్ అనలిస్టులు ఉంటే మేము ఒకళ్ళం విత్ ప్రాపర్ సర్టిఫికేషన్, విత్ ప్రాపర్ ఎక్స్పీరియన్స్ తోని మాకు సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్ అనేది ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. మేము మీకు రికమెండేషన్స్ కూడా ఇస్తాం. మీరు మా టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వచ్చు, లింక్ బయోలో ఇస్తాను. మరిన్ని మార్కెట్ వీడియోస్కై మమ్మల్ని ఫాలో అవ్వండి. పూర్తిగా వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.